వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. మరొకసారి యేసుక్రీస్తు కొండ మీద చేసిన ఈ ప్రసంగంలో నుండి మన అందరి ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన మేలుకరమైన మాటలు ఈ ప్రసంగంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. అందులో భాగంగా ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ డిఫికల్టీ, కష్టతరమైన. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీ శత్రువులను ప్రేమించుడి అన్న మాట మనకి చాలా కష్టతరమైన మాట. ఉదాహరణకి, మనల్ని హింసిస్తున్న వారిని ప్రేమించటం అనేది అది మానవ సహజ సిద్ధమైన స్వభావం కానే కాదు. కానీ మానవ సహజ సిద్ధం కాని ఈ స్వభావాన్ని కూడా, కష్టతరంగా అనిపించిన ఈ స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవాలి, ఈ స్వభావం కొరకే మనం బ్రతకాలి అని యేసుక్రీస్తు ఉద్ఘాటించటం ఈ వచనంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. ఉదాహరణకి, స్టెఫను అనే సంఘ పెద్ద చనిపోయినప్పుడు అందరూ రాళ్లతో కొడుతున్నప్పటికీ ఆయన వారిని దీవిస్తూ చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. మన స్వభావం కష్టతరమైనప్పటికీ పాత స్వభావం పైన క్రీస్తు ఇచ్చే స్వభావాన్ని ధరించడానికి చాలా డిఫికల్టీ ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డ్యూటీ, బాధ్యత లేదంటే విధి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అన్న మాట మనకు కనిపిస్తా ఉంది. శత్రువుల్ని ప్రేమించటం, ఇవి రెండు చాలా కష్టతరమైనవి. వాటితో పాటు దాని వెనక మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, ఇది కష్టమైనప్పటికీ వాటిని చేయాల్సిన విధి యేసుక్రీస్తు ఆజ్ఞల ద్వారా మనకి కలుగుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మన మనసుకి నచ్చినా నచ్చకపోయినా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పట్టడంతోనే ఎలాగైతే ఆగుతామో, అది బౌద్ధికమైన చట్టం ఎలాంటిదో, అలాగే మనకి ఇష్టమున్న, మన మనసును నొప్పించుకున్న శత్రువుల్ని ప్రేమించటం, వారి కొరకు ప్రార్థించటం అనేది దైవిక చిత్తమైన చట్టము. దానికి మనం లోబడవలసిన వారమే. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డిసిప్లిన్, క్రమశిక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇది వాస్తవానికి మన శరీరంలో కానీ, మన వ్యక్తిగతమైన ఇన్బిల్ట్గా ఉండే స్వభావంలో ఈ మాటలు మనకు కనిపించవు. శత్రువులు ప్రేమించటం, వారి కొరకు ప్రార్థన చేయటం అనేది. కానీ క్రమశిక్షణతో ఎలాగో నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, ఇవి కష్టంగా అనిపించిన ప్రార్థన చేయటం ఆధ్యాత్మికంగా పెరగటానికి ఒక క్రమశిక్షణ లాంటిది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి, మనం జిమ్లోనికి వెళ్ళి కండలు పెంచాలి అని అంటే, ఆ బరువులు ఎత్తేటప్పుడు ఆ నొప్పంతటిని భరించాలి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం వ్యాయామం చేయాలి అని అంటే, మీ మనసు ఇబ్బంది కలిగినా వీరి కొరకు ప్రార్థన చేయటం, వారి కొరకు మనం మొరపెట్టడం, ప్రేమించటం అనేది నేర్చుకోవాల్సిన సత్యం. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఎ డిఫరెన్స్, వ్యత్యాసము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక చెంప కొట్టడంతోనే లోకస్తులు వెంటనే ఇంకో చెంప కొడతారు, అది లోకపు తీరు. కానీ మనల్ని కొట్టిన మన శత్రువుల్ని ప్రేమించటం అనేది లోకంలో ఎవరూ చూపించలేని ఒక వ్యత్యాసాన్ని, ప్రత్యేకతను క్రైస్తవులైన మనం చూపించాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. చీకటి ఇంట్లో చిన్న కాంతి కూడా పెద్ద డిఫరెన్స్ని తీసుకొని వచ్చినట్లుగా, మనం కూడా ఈ లోకములో వెలుగై ఉన్నాము, అది యేసుక్రీస్తు ద్వారా అందరికీ ప్రకాశించే వారంగా ఉన్నాము అన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుల తండ్రి, శత్రువులను సహితము ప్రేమించే వారంగా, ప్రార్థించే వారంగా, ప్రయాసపడే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.